అందరికీ నమస్కారం. అవధానాల్లో దత్తపది అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో పృచ్ఛకులు అవధాని గారికి కొన్ని పదాలిచ్చి, ఆ పదాలు ఉపయోగించి తమకు ఇష్టమైనటువంటి ఛందస్సులో ఒక పద్యాన్ని అందించమని కోరతారు. అవధాని గారు ఆ పదాల్ని ఒక ఛందస్సులో బిగించి గణబద్ధంగా, కవితా గుణబద్ధంగా ఆ శబ్దాల్ని అమర్చి అందజేస్తారు. దీన్ని దత్తపది అంటారు. ఒక అవధానంలో అవధాని గారి పేరు నాకు గుర్తులేదు, క్షమించాలి. ఒక పృచ్ఛకుడు కోక, రబిక, లంగా, బ్రా అనేటువంటి 4 పదాలు ఇచ్చి, ఆ 4 పదాలని ఉపయోగించి రామనామం యొక్క గొప్పతనాన్ని వర్ణించమని కోరాడు. అసలు ఆ పదాలకి రామనామానికి ఏం సంబంధం లేదు. కానీ అవధాని గారు దాన్ని వారు కోరిన విధంగా అందించాలి. ఆయన ప్రతిభావంతుడు కాబట్టి ఆ పదాలను ఉపయోగించి ఒక పద్యాన్ని కూర్చాడు. ఇది ఆసువుగా చెప్పాలి, అదో విషయం ఉంది. వెంటనే ఇంటి దగ్గర రాసుకుని రావడం కాదు. కాబట్టి అవధానంలో సమస్యాపూరణం ఎంత కఠినమైందో ఈ ప్రక్రియ కూడా అంతే కఠినమైంది. అవధాని గారి క్షణంపాటు ఆలోచించి ఒక పద్యాన్ని అల్లారు. ఆ పద్యం చూద్దాం. ఇనకులేశ తిలక వినుమొకటనుకోక, కోక వచ్చేసింది. రయము మీర వికచ రమ్యనయన, రయము మీర వికచ రవిక వచ్చింది. రామనామం ఒకటి రసన మేళంగాను, సాధుజనులకెల్ల సంభ్రమొప్ప. రసన మేళంగాను లంగా వచ్చేసింది. సాధుజనులకెల్లా సంభ్రమొప్ప బ్రా వచ్చింది. ఈ విధంగా కోక, రవిక, లంగా, బ్రా ఈ 4 పదాలు ఉపయోగించి రామనామం యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించడం జరిగింది. పద్యం మరోసారి చూద్దాం. ఇనకులేశ తిలక వినుమొకటనుకోక, రయము మీర వికచ రమ్యనయన, రామనామం ఒకటి రసన మేళంగాను, సాధుజనుడగల్ల సంభ్రమొప్ప. ఇక ఆధునిక కాలంలో అవధానులు, పృచ్ఛకులు ఆంగ్ల భాషలో కూడా చాలా నిష్ణాతులు కాబట్టి కొన్ని ఆంగ్ల భాష పదాలు కూడా ఇచ్చి పద్యాలు చెప్పని అనడం మనం చూస్తున్నాం. ఒకసారి మాడుగుల నాగపండి శర్మ గారి అవధానం జరుగుతుంది. ఒక పృచ్ఛకుడు 4 పదాలు ఇచ్చి ఆ పదాలు ఉపయోగించి రామాయణంలో ఏదో ఘట్టాన్ని వర్ణించమని కోరారు. ఆ పదాలు ఏంటంటే హాకీ, క్రికెట్, టెన్నిస్, వాలీబాల్. అసలు ఆ పదాలకి రామాయణానికి ఏమీ సంబంధం లేదు. ఇవి ఆంగ్ల పదాలు. ఇది తెలుగులో ఇమడం. తెలుగులో ఇమిడినా వారు అడిగేటువంటి అర్థం రావాలి. అందువల్ల ఇది కష్టసాధ్యమైన పని. అసాధ్యం కాదు, కానీ కష్టసాధ్యం. అవధాని గారు ఈ పదాలను ఉపయోగించి అలవోకగా, ఆసువుగా ఒక పద్యాన్ని చెప్పారు. ఆ పద్యం చూద్దాం. ఇది వాలివదా ఘట్టం. వాలి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ వాజ్ అబౌట్ టు డై. సుగ్రీవుడు వాలి దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, కేలన్మూర్చి శరణ్యమంచనక హా కిడుంగునిందెచ్చుకోనేలా. అన్నయ్య, నువ్వు రాములవారికి నమస్కారం పెట్టకుండా ఇలా ఎందుకు కీడుగుని తెచ్చుకున్నావు? హాకీ కేలన్మూర్చి శరణ్యమంచనక హా కిడుంగునిందెచ్చుకోనేలా,
ధూర్తుడవై చెరించును కొంటె నిష్ఠతో కొట్టగా టెన్నిస్. ధూర్తుడవై చెరించును కొంటెన్ నిష్ఠతో కొట్టగా ఈ లీలాత్వము చక్రికెట్టులని నీ కీరీతి సందేహమా. ఇటువంటి గొప్పతనం ఆయనకి ఎలా వచ్చిందని నీకు సందేహమా. చక్రికెట్టులని క్రికెట్ వచ్చింది. ఈ లీలాత్వము చక్రికెట్టులని నీ కీరీతి సందేహమా. నాలుగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బాలుని ఓలి పలికదో వాలీబాల్. నీ వాచాల తంత్రుపుమా. కాబట్టి నీ వాచాలను కట్టిపెట్టు అని సుగ్రీవుడు వాలితో పలికినట్టు మాట్లాడింది. 13వ చూడండి. కేలన్మూర్చి శరణ్యమంచనక హా హిడుంగునిందొచ్చుకోనేలా హాకీ. ధూర్తుడవై చరించును కొంటె నిష్ఠతో కొట్టగా టెన్నిస్. ఈ లీలాత్వము చక్రికెట్టులని నీ కీరీతి సందేహమా. బాలుని ఓలి పలికదవు నీ వాచాలతం త్రుంపుమా అని వారు చాలా అలవోకగా ఆసువుగా చెప్పారు. అది వారి ప్రతిభకు నిదర్శనం. ఇటువంటివి చాలా ఎన్నో ఉంటాయి. నాకు ఇది గుర్తుకొచ్చి ఇప్పుడు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి అవధానం అనేటువంటిది మన తెలుగువారి సొంత సొత్తు. తర్వాత అన్ని భాషలో పడింది అనుకోండి. ఇటువంటి అవధానాల్ని అందరూ ఆదరించి తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలని కోరుతూ నమస్కారం.